హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది రాజమండ్రి ఎయిర్పోర్ట్ గైస్. ఇక్కడ నుంచి రంపచోడవరం వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాం గైస్. రంపచోడవరం వాటర్ ఫాల్ వరకు రోడ్ ఎలా ఉంది, అక్కడ వాటర్ ఫాల్ ఎలా ఉంది, ఎంత దూరంలో ఉంది అండ్ అక్కడ సేఫేనా, ఫ్యామిలీ వెళ్ళొచ్చా అని ఈ ట్రిప్లో చూద్దాం గైస్. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి రంప వాటర్ ఫాల్కి అరౌండ్ 50 కిలోమీటర్స్ వస్తుంది గైస్. రాజమండ్రి అండ్ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా రంపచోడవరం మారేడుమిల్లి వాటర్ ఫాల్కి అయితే వెళ్తుంటారు గైస్. సమ్మర్ వచ్చిందంటే మాకు దగ్గరలో ఉన్న మినీ అరకు అని చెప్పుకోవచ్చు. వీకెండ్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో సరదాగా ఎక్కడికన్నా వెళ్ళాలి అనిపించినప్పుడు మాకు గుర్తొచ్చే ఫస్ట్ ది బెస్ట్ ప్లేస్ రంప మారేడుమిల్లి వాటర్ ఫాల్స్. చాలామంది వంట సామాన్ తీసుకుని అక్కడ వండుకొని తింటారు గైస్. మరికొందరు అయితే అక్కడ బ్యాంబూ చికెన్ ఫేమస్ అని అక్కడే ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ మీ ప్లేస్ ఎక్కడికన్నా వెళ్దాం అని అంటే మార్నింగ్ తీసుకెళ్ళి ఈవినింగ్కి సేఫ్గా హౌస్ దగ్గర డ్రాప్ చేయాలంటే ది బెస్ట్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన జంక్షన్ గోకవరం గైస్. ఇక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ అవ్వాలి. రోడ్ చూడండి ఎలా ఉంటుంది. ఇలా ట్రక్లో చిన్నప్పుడు జర్నీ చేసేవాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. ముఖ్యంగా పెళ్ళిళ్ళలో బంధువులతో కలిసి సరదాగా నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడేమో వాల్వో బస్సులు, ఊపిరాడని కార్స్లో జర్నీ. దానికి పేరు లగ్జరీ. అయినా ఓల్డెన్ డేస్ ఈజ్ గోల్డెన్ డేస్ అబ్బా. ఇది సీతపల్లి ఎంట్రన్స్ గైస్. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి కొండ ప్రాంతాలకు వెళ్తున్నాం కదా, సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలని దండం పెట్టుకొని వెళ్తుంటారు అందరూ.
ఇక్కడ నుంచి ఏరియాస్ అన్నీ కూడా ఈ అమ్మవారి కంట్రోల్లోనే ఉంటాయి. మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా అమ్మవారిని దర్శించుకోండి. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఈ అమ్మవారు చూసుకుంటారు. ఇదే రంపచోడవరం గైస్. అక్కడి నుంచి యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇంకా స్ట్రైట్ రోడ్ గైస్. ఇక్కడ ట్యాంక్ ఉంది కదా గైస్, ఈ పక్క నుంచి స్ట్రైట్ రోడ్ గైస్. చుట్టూ కొండలు, ఈ రోడ్, ఈ వ్యూ అయితే చాలా బాగుంది గైస్. వచ్చేసాం గైస్. ఇదే రంప వాటర్ ఫాల్ ఎంట్రన్స్. టికెట్ తీసుకొని వెళ్ళాలి. టికెట్ కాస్ట్ వచ్చి 50 రూపీస్ గైస్ పర్ పర్సన్కి. ఓకే గైస్, ఇక్కడ నుంచి అయితే మనం పైకి ఎక్కాలి. వాటర్ ఫాల్స్కి పైకి వెళ్ళడానికి వే అంతా కూడా ఇలా రాళ్ళతోనే ఉంటుంది. నాకు అనిపించింది ఏంటంటే గైస్, ఈ చల్లని ప్రదేశంలో జలపాతాల పక్కన కూర్చొని బిర్యానీ తింటే ఆ ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు.
ఇప్పుడు ఎంత దూరం నడిచామో దానికి డబుల్ ఉంటుంది. ఇంకా చాలా పైకి వెళ్తే వెళ్ళాలి. మనకంటే ముందు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి కూడా వెళ్ళిపోతున్నారు. టైం అయితే మార్నింగ్ 9 అయింది. ఈ రోజైతే ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది గైస్. ఈ ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా ఇక్కడికి రాగానే చాలా కూల్గా ఉంది గైస్. ఇలా నడిచి అలసిపోతే కూర్చోడానికి వుడెన్ బెంచెస్ కూడా ఉన్నాయి. చాలామంది అయితే ఫ్యామిలీస్తో వస్తున్నారు గైస్ ఇక్కడికి. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ పక్కన చూడండి గైస్, ఇలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి గైస్. ఇది కిడ్స్ ఆడుకోవడానికి బాగుంటాయి గైస్. ఇక్కడ చూడండి గైస్, మేము ఒక బ్రదర్ని కలిసాం. మేము ఇప్పుడు నడిచి వచ్చిన వే అంతా కూడా చాలా రాళ్ళతో ఉంది. ఈ బ్రదర్ అయితే అలానే రాళ్ళ మధ్యలో నుంచి వచ్చేసాడు. మేము దగ్గరికి వెళ్ళి అడిగాం, బ్రదర్ మేము ఉన్నాం కదా, మేము పైకి తీసుకెళ్తాం వాటర్ ఫాల్ వరకు అని. ఎంత అడిగినా ఆ బ్రదర్ నవ్వుతూ నో అనే చెప్పాడు. నాకు అలవాటు అయిపోయింది బ్రదర్, నేను థర్డ్ టైం వస్తున్నాను. నాకు వాటర్ ఫాల్స్ అండ్ మంచి మంచి లొకేషన్స్కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్పాడు. ఆ బ్రదర్ ఇంట్రెస్ట్కి, ఆ డెడికేషన్కి యాడ్స్ ఆఫ్ అసలు. చూడండి గైస్, హెల్తీగా ఉండి కూడా మొబైల్తో రూమ్లో గడిపేసే వాళ్ళకి ఈ బ్రదర్ అయితే చాలా ఇన్స్పిరేషన్ గైస్. కనీసం మనం వెళ్ళగలిగే ప్రదేశాలకైనా వెళ్ళి నేచర్ని ఎక్స్పీరియన్స్ చేయండి గైస్. ఇక్కడ నుంచి స్టెప్స్ కూడా కట్టారు మహానుభావులు ఎవరు. ఇదే రంప వాటర్ ఫాల్ గైస్. ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది అసలు. ఇక్కడ చూడండి చిన్న బ్రిడ్జ్, చాలా బాగుంది అసలు. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది గైస్. వాటర్ అయితే చాలా చల్లగా ఉంది గైస్, స్ప్లిట్స్ మీద పడుతున్నాయి. సూపర్ ఉంది అసలు ఫీల్. వ్యూ అయితే మాత్రం సూపర్ అసలు. ఇప్పుడైతే ఈ ప్లేస్ ఖాళీగా ఉంది. 12 అయ్యేసరికి ఈ ప్లేస్ అంతా కూడా ఫుల్ అయిపోతుంది. వాటర్ అయితే చాలా కూల్గా ఉంది. ఇక్కడ కిడ్స్తో ఫ్యామిలీతో హ్యాపీగా ఇక్కడికి రావచ్చు. రిస్క్ అయితే లేదు గైస్. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ ఇది. ఈ చెట్ల మధ్యలో ఈ వాటర్ ఫాల్ సౌండ్స్కి, ఈ చల్లదనానికి ఫీల్ అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్. ఇంట్లో కూర్చొని మొబైల్ చూస్తూ ఉండిపోతే ఏముంటుందబ్బా, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత చేసేది అదే కదా. రండి గైస్, నేచర్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి గైస్ ప్లీజ్.